సైన్స్ అండ్ మొరాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు చైతన్య కిరణ్. నేను ఒక స్వతంత్ర పరిశోధకుణ్ణి. సైన్స్ మీద అభిమానంతో కామన్ సెన్స్ను పట్టించుకోకపోవడం అత్యంత ప్రమాదకరం. సత్యాన్వేషణకు ముందస్తు అభిప్రాయాలు, నమ్మకాలు అడ్డుతగులుతాయి. శాస్త్రీయ చింతన గొప్పదని, అది విదేశీయులలో ఎక్కువ అన్నట్టుగా కొందరు మాట్లాడడం మీరు వినే ఉంటారు. నిజమేనా? ఒకసారి మన భారతీయ ప్రాచీన చింతనను పరిశీలించి చూద్దాం. ప్రాచీన భారతీయ చింతనను దర్శనాలుగా పేర్కొంటారు. అతీత శక్తులను లేదా సృష్టికర్తను తిరస్కరించడమే శాస్త్రీయ చింతనకు మొదటి మెట్టు అనుకునేవారు పాశ్చాత్య చింతనను ఆశ్రయించవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచాన్ని, మానవ సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసి అతీత శక్తుల ప్రమేయం లేకుండా వివరించడంలో భారతీయ చింతనకు విశిష్ట స్థానం ఉంది. ఏదో ఒక అతీత శక్తి లేదా సృష్టికర్తకు ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రపంచాన్ని వివరించడం ఒక రకమైన చింతన. అతీత శక్తులను తిరస్కరిస్తూ ప్రకృతిని కేంద్రంగా, మనిషిని కీలకంగా చేసుకొని ఈ ప్రపంచాన్ని, మానవ సమాజాన్ని వివరించడం మరొక రకమైన చింతన. సైన్స్ గురించి, ముఖ్యంగా డార్విన్ సిద్ధాంతం గురించి చర్చిస్తున్నాం కాబట్టి మొదటిగా అతీత శక్తుల ప్రమేయం లేకుండా మానవాళి సంక్షేమానికి కృషి చేసిన వారిని పరిశీలిద్దాం. బౌద్ధ దర్శనం ప్రపంచ శాంతిని, సమస్త జీవకోటి సంక్షేమాన్ని, మానవతా విలువల్ని ప్రబోధించి మానవాళి చరిత్రలో మహోన్నతుడిగా నిలిచిన వారిలో బుద్ధుడు అగ్రగణ్యుడు. హేతువాద, మానవవాద చింతనతో మనిషి ఉన్నతికి, సమాజ సంక్షేమానికి కృషి చేసి అహింస, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వాలను ప్రబోధించిన మహనీయుడు బుద్ధుడు. బుద్ధుడు బౌద్ధ దర్శనం గురించి ప్రముఖులు ఏమన్నారో చూద్దాం. బౌద్ధ దర్శనం గురించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన భారతీయ తత్వశాస్త్రం గ్రంథంలో ఇలా చెప్పారు. నీతికి సుస్థిరమైన పునాదిని నిర్మించడం బుద్ధుని కర్తవ్యమైంది. సృష్టి నిర్మాణానికి కొత్త ప్రణాళిక కనుగొనడం కంటే మానవ ధర్మాన్ని బోధించడానికే బుద్ధుడు ఇష్టం చూపాడు. సంభవిస్తున్న ప్రపంచాన్ని గురించి బుద్ధుడు స్పష్టంగా చెప్పిన వైనం ఏదీ కనిపించడం లేదు. బౌద్ధం అధ్యయనం చేసిన శ్రీ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు ఈ విధంగా చెప్పారు. బౌద్ధంలోని చక్రవర్తి సేహనాద సూత్రం బౌద్ధులను స్వావలంబులుగా ఉండి ధమ్మాన్ని పూర్తిగా ఆశ్రయించమని వారిస్తుంది. బుద్ధుడు ప్రపంచావిర్భావం గురించి సిద్ధాంతాలు చేయవలదని చెప్పిన అగ్గన సూత్రం ప్రపంచం ఎలా ఆరంభమైంది వివరిస్తుంది. బుద్ధుడు చెప్పే నీతి ఏమంటే అధిభౌతిక ప్రశ్నల విచారం అనవసరం. ఆత్మను చూసిన వాడెవడూ లేడు. అది ఎవరి అనుభవంలోకి రాదు. అలాగే ప్రపంచం పుట్టుకను చూసిన వాడు లేడు. దాని అంతాన్ని చూసేవాడు లేడు. అనుభవం కాని ప్రశ్నలకు సమాధానం ఎవరైనా ఏమి చెప్పగలరు? అందుకే బుద్ధుడు వాటిని అవ్యాకతం, ఇన్ఎక్స్ప్రెసిబుల్ అన్నాడు. బుద్ధుడు మరియు అతని ధమ్మం పుస్తకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా చెప్పారు. అసాధారణమైన ప్రజ్ఞ, కరుణల కలయిక బుద్ధుని ధమ్మం. సృష్టి ప్రారంభం తేలినా తేలకపోయినా దానికి నా సందేశంతో నిమిత్తం లేనప్పుడు అది నేర్చుకోవడం వల్ల నీకు కలిగే ప్రయోజనం మాత్రం ఏముంది? సృష్టి ఆరంభం అనేది మతానికి సంబంధించిందే కానీ ధమ్మంలోనిది కాదు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే బుద్ధుడు సృష్టి ఆరంభం వంటి విషయాలకు పోదలసలేదు. తాను బౌద్ధాన్ని స్వీకరించే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విస్తృత అధ్యయనం చేసి బౌద్ధం ధమ్మమని, మతాలకు బౌద్ధానికి తేడా ఉందని స్పష్టం చేశారు. బుద్ధుని కృషి అంతా మనిషిని తీర్చిదిద్దడమే. సంక్షేమ సమాజం కోసం మనిషి ఎలా ఉండాలి అన్నదే బుద్ధుని తపన. బుద్ధుడు ప్రపంచ ఆవిర్భావం మన అనుభవంలోకి రానిదని,
దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరమని భావించాడు. ఒకసారి డార్విన్ ఏం చెప్పాడో చూద్దాం. డార్విన్ వైజ్ఞానిక ప్రపంచానికి వెలుగునిచ్చాడని, మానవాళిని తట్టి మేల్కొల్పిన తేజోమూర్తి అని ప్రచారం చేశారు. కానీ డార్విన్ జీవిత చరిత్రలో ఈ విధంగా ఉంది. సృష్టి ఆరంభానికి సంబంధించిన రహస్యాన్ని మనం ఛేదించలేము. ఇంతటి సంక్లిష్టమైన సమస్యలపై నేను ఏ కొంచెం వెలుతురునైనా ప్రసరింపజేయగలనని కూడా చెప్పలేను. కనుక నేను వ్యక్తిగతంగా అజ్ఞేయవాదిగా ఉండడానికి ఇష్టపడతాను. ఈ ప్రపంచం ఆవిర్భావం గురించి ఏమీ చెప్పలేనని డార్విన్ ఒప్పుకున్నాడు. ఇక జీవుల ఆవిర్భావం విషయంలో మొదట సృష్టికర్త కొన్ని జీవులను సృష్టించాడని, అవి అనంతంగా అభివృద్ధి చెందాయనే సిద్ధాంతం చెప్పి, సృష్టికర్త ప్రమేయంతో కూడిన సైన్స్ను సృష్టించి సైన్స్ను కలుషితం చేసిన డార్విన్ సిద్ధాంతాన్ని చెత్తబుట్టలోకి విసిరేసి బుద్ధుని దగ్గరకు వచ్చి కూర్చుంటే మేలు కదా. బుద్ధుడు చెప్పే నీతి ఏంటంటే, మనం ఎలా వచ్చాము అన్నది ముఖ్యం కాదు, ఎలా ఉండాలి అన్నదే ముఖ్యం అని. మనిషి ఎలా ఉండాలి అన్న విషయం కంటే శాస్త్రీయత మోజులో కొందరు చేసిన ప్రచారం, ప్రయత్నాల ఫలితాలే నేడు మనం సమాజంలో చూస్తున్న సంఘటనలకు కారణం. ఇప్పుడు సాంఖ్య దర్శనాన్ని పరిశీలిద్దాం. బుద్ధుడు మానవవాది. అంధవిశ్వాసాలకు, అసమానతలకు, జీవహింసకు వ్యతిరేకి. బుద్ధుడు సంఘంలో ధర్మాన్ని నెలకొల్పడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే సాంఖ్య దర్శనం ప్రపంచ ఆవిర్భావాన్ని కూడా వివరించింది. సాంఖ్యాన్ని గొప్ప దర్శనంగా తీర్చిదిద్దింది కపిలుడు. సాంఖ్యం రెండు మూలతత్వాలను ప్రతిపాదించింది. ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు. ఇవి ఒకదానికొకటి కారణం కాదు, ఇవి వేటికవే అనాది, అనంతం. సాంఖ్యం ప్రకారం ప్రకృతి అచేతనం, పురుషుడు చేతనుడు. ప్రకృతి త్రిగుణాత్మకం, పురుషుడు నిర్గుణుడు. సత్వగుణం, తమోగుణం, రజోగుణం ప్రకృతి గుణాలని ప్రకృతి పురుషుని నుండి ప్రేరణ పొందడం వల్ల ప్రకృతి నుండే సమస్త ప్రపంచం ఏర్పడిందని సాంఖ్యం చెబుతుంది. భారతీయ చింతనలో ప్రకృతి యొక్క ప్రాధాన్యత గురించి చంద్రాధర్ శర్మ గారు ఇలా చెప్పారు. కారణం లేకుండా ఉన్న మొదటి మూలంగా దీనిని ప్రకృతి అంటారు. ఈ విశ్వానికి మొదటి కారణంగా ప్రకృతిని ప్రధానం అంటారు. ఇది అన్ని ఫలితాలకు ముందు ఉండే అప్రకటిత రూపంగా అవ్యక్తం అని పిలుస్తారు. దాని ఫలితాలను బట్టి మాత్రమే ఊహించగలిగే సూక్ష్మమైన వస్తువుగా ఇది అనుమానం అని పిలువబడుతుంది. ఇది చైతన్యం, బుద్ధి లేని కారణంగా దీనిని జడం అని పిలుస్తారు. ఇది నిరంతరం పనిచేసే పరిమితులు లేని శక్తిగా ఉంటుంది కాబట్టి ప్రకృతిని శక్తి అంటారు. సాంఖ్యం చెప్పిందంతా పరీక్షకు నిలబడుతుందా, సత్యమేనా అని ప్రశ్నించుకుంటే ప్రపంచ ఆవిర్భావం గురించి ఆధునిక భౌతిక శాస్త్రం కూడా పరీక్షించి నిరూపించి చెప్పింది ఏమీ లేదు. బిగ్ బ్యాంగ్ థియరీ కూడా ఒక శాస్త్రీయ సిద్ధాంతమే. పరీక్షించి పరిశీలనలు నమోదు చేసి నిర్ధారించింది కాదు. కపిలుడు ఎటువంటి ప్రయోగ సాధనాలు లేకుండానే అతీత శక్తుల ప్రమేయం లేని సృష్టి ఆరంభాన్ని వివరించాడు. భారతీయ చింతనలో ప్రకృతి ప్రాధాన్యత గురించి అమెరికన్ తత్వవేత్త డేల్ రీప్ ద న్యాచురలిస్టిక్ ట్రెడిషన్ ఇన్ ఇండియన్ థాట్ అనే పుస్తకంలో ఇలా చెప్పాడు. ఈ విషయాన్ని ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ పుస్తకంలో రామకృష్ణ గారు ప్రస్తావించారు. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మూల కారణం ప్రకృతి. ఇది ఆకారం లేనిది, పరిమితులు లేనిది, విభజింపబడనిది, ఎప్పటికీ నశించనిది, ఆధారరహితమైనది, ఎవరిచేత నియంత్రించబడనిది. ప్రకృతి శాశ్వతమైనది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే భారతీయ దర్శనం సాంఖ్యం ప్రకృతికి పట్టం కట్టింది. ఈ ప్రపంచ ఆవిర్భావానికి మూల కారణంగా
ప్రకృతిని నిలబెట్టింది. ఫ్రెంచ్ స్కాలర్ యుజెనిక్ బర్నూఫ్ సాంఖ్య బౌద్ధ దర్శనాలను అధ్యయనం చేసి చెప్పిన విషయాన్ని డాక్టర్ రాధాకృష్ణన్ ఈ విధంగా చెప్పారు. సాంఖ్య సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడమే బౌద్ధ మతమని బర్నూఫ్ భావించినట్లు, సాంఖ్య సిద్ధాంతకర్త అయిన కపిలుడు, గౌతమ బుద్ధుడు ఒకే ఒకరు కావడం అసాధ్యమేమీ కాదని వెబర్ భావించినట్లు డాక్టర్ రాధాకృష్ణన్ తన పుస్తకంలో తెలిపారు. ప్రాచీన కాలంలో బుద్ధుడు, కపిలుడు చెప్పిన విషయాలను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యాఖ్యానించారు. మనం సాంఖ్య దర్శనాన్ని ప్రపంచ ఆవిర్భావానికి, బౌద్ధ దర్శనాన్ని సమాజ సంక్షేమానికి ఆదర్శంగా తీసుకుని వారు చెప్పిన దాన్ని విశ్లేషించి నేటి ప్రపంచానికి అందించగలిగితే దానిని మించిన శాస్త్రీయ చింతన మరొకటి ఉండదని నా అభిప్రాయం. డార్విన్ శాస్త్రీయతను, మన సాంఖ్య బౌద్ధ దర్శనాల శాస్త్రీయతను పోల్చి చూద్దాం. ప్రపంచ ఆవిర్భావం గురించి డార్విన్ తానేమీ చెప్పలేనన్నాడు. డార్విన్ సాక్ష్యాలకు వక్రభాష్యం చెప్పి మోసపూరితంగా సిద్ధాంతం సృష్టించాడు. చివరికి డార్విన్ జీవుల ఆవిర్భావానికి సృష్టికర్త సహకారం తీసుకుని సైన్స్ను కలుషితం చేశాడు. డార్విన్ సిద్ధాంతం కంటే అతీత శక్తుల ప్రమేయం లేని సాంఖ్య బౌద్ధ దర్శనాలు ఎంత గొప్పవి. మన ప్రాచీన జ్ఞానం కంటే పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెతను గుర్తు చేస్తూ కొందరు భారతీయులు ఎందుకని డార్విన్ సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నారో పరిశీలించాలి. సాంఖ్యం, బౌద్ధం చాలా ప్రాచీనం, మాకంతా లేటెస్ట్ నాలెడ్జ్ కావాలి అని ఎవరైనా నాస్తికులు అనుకుంటే మన నేలపై నడిచిన గోపరాజు రామచంద్రరావు గోరా గారు ఉన్నారు. నేను నాస్తికుణ్ణి అని ప్రకటించి మొట్టమొదటి ప్రపంచ నాస్తిక మహాసభలు మన తెలుగు నేలపై నిర్వహించిన గొప్ప సంఘ సంస్కర్త గోరా గారు. నాస్తికత్వానికి శాస్త్రీయ ప్రాతిపదిక డార్విన్ సమకూర్చినట్లు ఎలా ప్రచారం చేశారో గత వీడియోలో చూసాం. అసలు నాస్తికత్వం గురించి డార్విన్ ఏమన్నాడో చూద్దాం. నా అభిప్రాయం చాలాసార్లు మారుతూ ఉంటుంది. ఎంతగా మారినా కూడా దేవుడు లేడని స్పష్టంగా తిరస్కరించే అర్థంలో నేను ఎప్పుడూ నాస్తికుడిగా లేను. నేను నాస్తికుణ్ణి, దేవుడు లేడు అని ప్రకటించి తదనుగుణంగా విజయవాడలో నాస్తిక కేంద్రాన్ని నెలకొల్పి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన గోరా గారిని ప్రక్కన పెట్టి నేను ఎప్పుడూ దేవుడిని నిరాకరించిన నాస్తికుడిగా లేను అని చెప్పుకున్న డార్విన్ను సోకాల్డ్ నాస్తికులు, శాస్త్రీయ దృక్పథం ప్రచారం చేసేవాళ్ళు ఎందుకని డార్విన్ను ఆదర్శంగా తీసుకున్నారు? నాస్తిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడిగా ఎవరినైనా పేర్కొనవలసి వస్తే అది గోరానే. కేవలం నాస్తికుడు కావడమే కాదు, మానవులందరూ సమానమేనని, మనుషుల మధ్య అంతరాలు నశించాలని, మూఢనమ్మకాలు నశించాలని జీవిత ధ్యేయంగా పెట్టుకుని తాను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నడిపించిన ఆదర్శప్రాయుడు గోరా. కేవలం మాట మాత్రమే కాదు, రాత చేత అన్నిటా స్థిరంగా నిలబడి నీతికి నిలువెత్తు రూపంగా గోరా నిలిచారు. కులాన్ని త్యజించినందుకు గోరా వెలివేయబడ్డాడు. అయినా చెక్కు చెదరకుండా మనుషుల మధ్య అంతరాలు రూపుమాపడం కోసం తన బిడ్డలకు కులాంతర, మతాంతర వివాహాలు జరిపించిన ఆచరణవాది గోరా. ఇటువంటి ఆచరణవాది, నాస్తికుడు అయిన గోరా గారు సైన్స్ ప్రొఫెసర్, బోటనీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. గోరా గారు రచించిన సృష్టి రహస్యం పుస్తకంలో డార్విన్ సిద్ధాంతం గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. గోరా గారు 2 కారణాలతో పరిణామ సిద్ధాంతాన్ని ఖండించారు. ఒకటి, మానవుడు విశేషంగా విలువ ఇస్తున్న నైతిక జీవితానికి పరిణామ సిద్ధాంతానికి పొత్తు కుదరదు. పరిణామ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే నీతిని
అమలు జరుపుటకు వీలు లేదు. నీతిని నిలపాలంటే పరిణామ సిద్ధాంతాన్ని తోసిపుచ్చాలి. రెండవ కారణం, పరిణామ సిద్ధాంతం యొక్క నిదర్శనాలు ఎంతసేపు మధ్య మధ్య ఉన్న విషయాలకు సంబంధించినవే అయి ఉన్నాయి. పరిణామ సిద్ధాంతాన్ని నిలబెట్టాలంటే ఇవి చాలవు. పరిణామ సిద్ధాంతం నిజమైతే ఏది పరిణామం చెందుతున్నది అను మూల విషయమును గురించి కూడా నిదర్శనం చూపవలసి ఉంది. వ్యక్తి స్వేచ్ఛ ప్రత్యక్ష అనుభవం అవటం చేతను, మొదటి మార్పు గురించి సమాధానం చెప్పలేకపోవుట చేతను పరిణామ సిద్ధాంతం తప్పు అని గోరా గారు అభిప్రాయపడ్డారు. ప్రశ్నను ప్రశ్నలా చూడాలి, విమర్శను విమర్శలా చూడాలి. ప్రశ్నకు విమర్శకు సత్యము, మానవాళి సంక్షేమమే పరమావధి కావాలి. ఎవరైనా డార్విన్ సిద్ధాంతాన్ని విమర్శిస్తే మతానికి అనుకూలమనో, సైన్స్ తెలియదనో నింద వేసేవారు గోరా గారి సాహిత్యాన్ని చదవాలని కోరుతున్నాను. శాస్త్రీయ దృక్పథం పేరుతో డార్విన్ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ డార్విన్ సిద్ధాంతం అసత్యాలతో, భ్రమలతో సృష్టించబడింది. అంతకు మించి డార్విన్ సిద్ధాంతం అమానవీయమైనది. డార్విన్ సిద్ధాంతం ఎంత దుర్మార్గమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రాచీన భారతీయ చింతన గొప్పతనాన్ని మనం గుర్తించి అధ్యయనం చేస్తే ప్రపంచానికి భారతీయ చింతనను ఆదర్శప్రాయంగా నిలిపేందుకు అవకాశం ఉంది. నా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.